నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు దాదాపు 1800 నుంచి 2000 మంది ఓపీలు చూయించుకోవడానికి వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం నిజామాబాద్, కామారెడ్డి కావచ్చు, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్ నుంచి సైతం పెద్ద మొత్తంలో వస్తారు. ఎందుకంటే ఇక్కడ మంచి వైద్యం లభిస్తుంది. గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి దీనికి మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉంది. ట్రీట్మెంట్ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది వస్తారు. ఓపీ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇట్లాంటి ఓపీ అనేసరికంటే 1800 వరకు ఓపీ వస్తుందంటే జనాలు ఎంతసేపు లైన్లో నిలబడాలి? అది ఎవరికైనా వింటే ఆశ్చర్యం కలగమానది. ఎందుకంటే ఓపీలో నిలబడితే అక్కడ డాక్టర్స్ సమయం దాటిపోతుంది. డాక్టర్స్ 1 గంట కాగానే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఓపీ కోసమే టైం వెచ్చిస్తే మిగతా ట్రీట్మెంట్ సంగతి ఏంటి? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామందిలో చాలా రోజులుగా సఫర్ అవుతున్నారు. కొత్తగా నూతనంగా ప్రస్తుతం ఓపీని వారం రోజుల పాటు ఎక్స్టెండ్ చేసినటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఓవరాల్గా హాస్పిటల్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ఉంటారు, బుధవారం ఎక్కువ ఉంటారు మంది. ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు 10 నిమిషాలే. ఓపీ ఎక్కువ ఇబ్బంది లేదు ఇప్పుడు లేదు, బుధవారం ఉంటుంది ఓపీ ఎక్కువ. మండే, వెడ్నెస్డే ఈ 2 రోజులు ఉంటుంది. రోజు 1800 మంది వస్తారట. ఇంత ఓపీ మళ్ళీ చాలా పలసగా అనిపిస్తుంది కదా. ఇలా ఏంది, ఇలా ట్యూస్డే కదా, పల్చారు ఉంటుంది. ఇక మండే, మళ్ళీ వెడ్నెస్డే, సాటర్డే ఈ 2-3 రోజులు ఓపీ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు పల్చారు ఉంటుంది. అంటే అప్పుడు వెడ్నెస్డే నాడు గర్భిణీ స్త్రీలు ఆలీలు ఉంటారు కాబట్టి అది ఓపీ ఎక్కువ ఉంటుంది. మండే నాడు ఇక ఇంటికంటారు, సండే నాడు ఓపీ ఎక్కువ ఉంటుంది. మండే నాడు మళ్ళీ సాటర్డే నాడు ఇక 2 రోజులు ఉంటుంది. సాటర్డే రేపు హాలిడే సండే అని చెప్పేసి సాటర్డే వస్తారు పబ్లిక్. అంటే గతంలో బాగా ఓపీ సేమ్ ఇంత ఉన్నా కూడా జనాలు అక్కడ లైన్లో పట్టకపోతుండే. కానీ సాటర్డే మండే ఇప్పుడు మీరు ఓపీ తీసుకుంటే కనుక అది వారం రోజుల పాటు ఎప్పుడైనా రావచ్చు అనే ఒక కొత్తగా సూపరింటెండెంట్ ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అవును, ఇప్పుడు వారంలో ఇప్పుడు వెడ్నెస్డే రామంటే నేను ఇలా ట్యూస్డే నాడు వచ్చిన రావచ్చు. ఎప్పుడైనా మన 6 days లోపల ఎప్పుడైనా ఓపీ రావచ్చు. బాగుందా మరి ఫెసిలిటీ? బాగుంది, స్పెషాలిటీ బాగుంది. ఇప్పుడైతే దీనివల్ల ఎట్లాంటి యూజెస్ ఉంటాయి, ఎట్లాంటి జరుగుతుంది? ఎట్లాంటి అంటే ఇక మనము మన దీన్ని బట్టి అంటే దానివల్ల ఈ వల్ల ఇబ్బంది అనేది లేదు. కానీ ఇప్పుడు మనకైతే వచ్చినప్పుడు మంచిగానే ఉంటుంది ఓపీ. ఇక పోతే కూడా కరెక్ట్ రాస్తారు, కాంట్రాక్ట్ బేస్ నడుస్తున్నట్టున్నది, ఇస్తారు, మంచిగా ఓపీ ఇస్తారు. రైట్. ఎక్కడి నుంచి వచ్చారో, ఏం సమస్య ఉంది మీకు? నేను నాగరం నుంచి వచ్చా. మా భార్య ప్రెగ్నెంట్ ఉండే, డెలివరీ కేసు కోసం వచ్చానైతే వాష్రూమ్స్ లేవు అక్కడ. వాళ్ళకి పేషెంట్స్ సుఖ ఇబ్బందిగా ఉంది. మర్రా వాళ్ళు ఏమంటే వచ్చిన వాళ్ళకి సుఖ ఇబ్బందే ఉంది. మర్రా డాక్టర్ సుఖ రెస్పాన్స్ కరెక్ట్ లేదు, లాంగ్వేజ్ సుఖ కరెక్ట్ లేదు వాళ్ళది. డాక్టర్స్ అంటే ఎవరు ఈ ట్రీట్మెంట్ చేసే డాక్టరా? డెలివరీ చేసే డాక్టర్స్ది రెస్పాన్స్ కరెక్ట్ లేదు, లాంగ్వేజ్ సుఖ కరెక్ట్ లేదు. ఏంది వాష్రూమ్స్ చాలా ఇబ్బంది అవుతుందా పోవాలంటే? అక్కడ వాటర్స్ లేవా, ఏంది ప్రాబ్లం? వాష్రూమ్స్ బంద్ ఉన్నాయి, ఇక్కడ బంద్ ఉంది, ఇక్కడ బంద్ ఉంది. దూరం వెళ్ళాలి వాళ్ళు, ఇబ్బంది కదా పేషెంట్కి. మీరు ఇప్పుడు ఎన్నో ఫ్లోర్లో డెలివరీ ఎక్కడ జరిగింది? 1వ ఫ్లోరు. వాష్రూమ్స్కు అటు వెళ్తున్నాం లాస్ట్కు. సేమ్ ఫ్లోరేనా వాష్రూమ్స్ వెళ్ళేది? అంటే పక్కనే ఉంది ఆ వాష్రూమ్స్, కొద్దిగా రిపేర్ చేయించాలంటారా? 2 సుఖ బంద్ ఉన్నాయి, ఇక్కడిది కానీ ఇక్కడిది కానీ 2 బందే ఉన్నాయి. రిపేర్ చేయాలి కదా, పేషెంట్స్లకు ఇబ్బంది కదా. వాళ్ళు అంతా నొప్పి పెట్టుకొని మరి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఇబ్బంది కదా వాళ్ళకు. ఏం లేదు, నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే చాలామంది పేద ప్రజలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. కాబట్టి వారి వైద్య ఖర్చుల కొరకు ఏదో ఉండే లేకనో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక పేదవాడికి ఒక చిన్న భోజన వసతు ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇంతకుముందు కవితకు ఉన్నప్పుడు ఎంతోమంది పేదవారు తృప్తిగా భోజనం చేశారు. కాబట్టి తమ వంతు దాతలు ముందుకొచ్చి ఏదైనా ఒక హెల్ప్ చేస్తారని నేను. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది మరి? ట్రీట్మెంట్ పరిస్థితి మంచి నంబర్ ఎక్కువ, ట్రీట్మెంట్ మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటున్నారు. చాలా మంచి వైద్య సదుపాయం అందుబాటులో ఉంది. అనేకులు వస్తున్నారు, రోగులైనటువంటి వారు కూడా. సూపరింటెండెంట్ ఎట్లా ఇప్పుడు కొత్త ఓపీ తీసుకొచ్చారు, ఒక ఓపీ తీసుకుంటే వారం రోజుల వరకు ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళకు మళ్ళీ వచ్చి లైన్లో నిలబడాల్సింది లేదు. ఆయన పనితనం ఎట్లా ఉంది అసలు?
చాలా మంచిగానే ఉంది. నాకు ఇప్పటికైతే అందించినటువంటి సమాచారం ప్రకారం చాలా మంచిగా గమ్మత్ అనిపిస్తుంది. ఈ వారం రోజులు ఓపీ లేకున్నా కానీ మనం వచ్చి చూపించుకోవచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు. చాలా మంచి సందేశం, మంచిగా ఉంది, పర్వాలేదు. కానీ కాకపోతే ఈ భోజన విషయంలో కొంచెము చాలామంది పేదవారు, ఎంతోమంది రోగులైనటువంటి వారు వస్తున్నారు, అనేకులు అనాథలు, అభాగ్యులు ఎంతోమంది వస్తున్నారు. కాబట్టి వారికి ఏదైనా కొంచెం భోజన సౌకర్యం ఏర్పాటు చేయగలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. నిజామాబాద్ జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు చాలా మట్టుకు ప్రజలు సైతం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కేవలం ఒక్క డిపార్ట్మెంట్ కాదు, చాలా డిపార్ట్మెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే గైనిక్ కావచ్చు, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్ కావచ్చు, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఇట్లాంటి మల్టీ స్పెషాలిటీ సంబంధించినటువంటి సేవలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. అందుకనే ఇంత పెద్ద మొత్తంలో ఓపీ సంఖ్య పెరిగినటువంటి సిచ్యువేషన్. దాదాపు 1800 వరకు ఓపీ వస్తుందంటే చూసుకోవచ్చు. మాట్లాడదాం. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం ఓపీ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతమంది వస్తున్నారు? డైలీ ఓపీ 1800 నుంచి 2000 దాకా వస్తున్నారండి దాని కింద. ఐపీ సంగతి? సో ఐపీ డైలీ 100 నుంచి 120 వరకు అడ్మిషన్స్ అవుతున్నాయి కింద. మనకి బెడ్ ఆక్యుపెన్సీ కూడా ఆల్మోస్ట్ సీజన్లో 120% బెడ్ ఆక్యుపెన్సీ ఉంటుంది. సో కొంచెము సీజన్ డల్గా ఉన్నప్పుడు ఏంటంటే మినిమం 90% ఆక్యుపెన్సీతో నడుస్తుంది కింద. అంటే ప్రస్తుతం ఓపీ సంగతి మాట్లాడితే సార్, ఓపీ ఒక మంచి నిర్ణయం అని చెప్పి చాలామంది చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఓపీకే టైం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఆ ఓపీలో లైన్లో నిలబడి తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడైనా సరే సమయం వృధా అయిపోయేది. ఇప్పుడు మొత్తం దాన్ని ఎక్స్టెండ్ చేసినారని చెప్పేసి ఒక ఇది నడుస్తుంది. దాదాపు ఎన్ని రోజుల వరకు ఓపీ తీసుకున్న వారు చూపించుకోవచ్చు? అంటే అంతకుముందు సేమ్ కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మరుసటి రోజు వాళ్ళు టెస్టులు చేయించుకుని రిపోర్ట్లు చూపించుకోవాలన్నా మళ్ళీ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవాల్సి వచ్చేది. దానివల్ల అనవసరంగా ఏంటంటే మ్యాన్ పవర్ స్టేషనరీ అన్ని వేస్ట్ అవుతుంది. పేషెంట్ కూడా బాగా ఇబ్బంది, మళ్ళీ రిపీటెడ్గా లైన్లో నిలబడడం అంతా టైం వేస్ట్ అవుతుంది. దాంతో అట్లీస్ట్ ఏంటంటే కనుక సేమ్ కంప్లైంట్తో ఆయన ప్రాబ్లం తగ్గే వరకు ఆ టెస్టుల రిపోర్ట్స్ చూపించుకోవడం కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ లేకుండా ఏంటంటే కనుక రివ్యూ ఓపీ కింద చూడడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదే కాకుండా మళ్ళీ కొంచెం ఓపీ టికెట్ జస్ట్ ఒక రోజు వచ్చి కంప్లైంట్ చేసి ఓపీ టికెట్ ఖాళీగా ఉన్నా కూడా ఏంటంటే కనుక చిన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ వితౌట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి ఓపీకి వెళ్ళి చూపించుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఓపీ ఒకసారి తీసుకుంటే డైరెక్ట్గా అంటే మళ్ళీ దానిపైన ఏమన్నా నంబర్ వేసుకొని సేమ్ ప్రాబ్లమ్ మనకి సాల్వ్ అయ్యేదాకాను అట్లీస్ట్ ఓపీ టికెట్ అది కంప్లీట్ అయ్యేదాకాను వాళ్ళు చూపించుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు దాదాపుగా చూసుకోవచ్చు సిటీలో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇట్లాంటిది ఒక బుక్ మెయింటైన్ చేయడం అట్లాంటి తరహాలో ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపీ స్లిప్ ఒకసారి చూపించుకుంటే కనుక వాళ్ళ సేమ్ డిపార్ట్మెంట్లో ఆ ట్రీట్మెంట్ పొందడం, మందులు తీసుకోవడం ఇవన్నీ కంప్లీట్గా జరుగుతాయి. సేమ్ కంప్లైంట్ కండి, సేమ్ కంప్లైంట్. అదే కంప్లైంట్తో ఆయన మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రీవియస్గా ఏంటంటే ఎవ్రీడే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం తగ్గేదాకా ఆ ఓపీ టికెట్ మీద ఆయన వైద్యం చేసుకోవచ్చు, మందులు తీసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. దీని కింద హాస్పిటల్ పరిస్థితుల గురించి ఒకసారి చూసే సార్, బాత్రూమ్స్ ఇష్యూ చాలా మట్టుకు వేధిస్తుందని చెప్పేసి చాలా సందర్భాల్లో తెలుస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా గైనిక్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని కంప్లైంట్స్ మా దృష్టికి వచ్చాయి. ఆ వాష్రూమ్స్ లేక దూరం వెళ్తున్నాము, పేషెంట్ని నడవలేని స్థితిలో తీసుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు పేషెంట్స్. యాక్చువల్లీ మనకి మనకి ఏంటంటే మనకి ఎమ్మెల్యేస్ కానీ హానరబుల్ ఎమ్మెల్యేస్ కానీ కలెక్టర్ గారి రికమెండేషన్ వల్ల మామూలుగా ఏంటంటే మనకి ఆ టాయిలెట్స్ రిపేర్కి అంతా అమౌంట్ శాంక్షన్ అయింది. ఇప్పుడు మనం అది రిపేర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కనుక ఒక పక్క టాయిలెట్స్ క్లోజ్ చేసి రెండో పక్క వాడుతున్నాం, టెంపరీగా అవుతుంది. మనకేంటంటే ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. రిపేర్ అయిపోయిన తర్వాత మనకు పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. సో ఒక 5 days అంటే కనుక 5 days ఒక పక్క రిపేర్ చేసి ఆ రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఆటో పక్క చేస్తారు. మనం రిపేర్ చేసేటప్పుడు మనం డెఫినెట్గా అంటే ఆ టైంలో మనం కొన్ని టాయిలెట్స్ క్లోజ్ చేస్తే రిపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది మొత్తం అంతా రిమూవ్ చేసి మళ్ళీ టైల్స్ వేయాలి. అది మామూలుగా మనకి లీకేజ్ అవ్వకుండా కనుక యాంటీ లీకింగ్ మెజర్స్ అనేది తీసుకుని మరి టైల్స్ వేయాల్సి వస్తుంది. ఆ టైంలో డెఫినెట్గా కొన్ని రోజులు క్లోజ్ చేస్తుంది. ఇది టెంపరీ ఇన్కన్వీనియన్స్, మనకి పర్మనెంట్ ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతుంది దీని కింద. సో మరీ అక్కడ క్లోజ్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే పేషెంట్స్ ఎవరు మరీ కొంచెం పక్కకి వెళ్ళని వాళ్ళు ఏమైనా ఉండడానికి అవసరం అయితే వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తాం కింద. ఆ టాయిలెట్స్ ఏంటంటే ఇంకా ఒక పక్క క్లోజ్ చేసి రెండో పక్క టాయిలెట్స్ వాడేటట్టు చూస్తాం దీని కింద. 1 by 1 చేస్తారండి. ఇది రిపేర్ ఒకసారి మనకి టాయిలెట్స్ రిపేర్ అయిపోతే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే వస్తుంది కింద. ముఖ్యంగా ఈ లిఫ్ట్ల సంగతి కూడా గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? పేషెంట్స్ లిఫ్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ 4 యూజ్ చేస్తున్నామండి.
డాక్టర్స్ స్టాఫ్ ఒక లిఫ్ట్ యూస్ చేస్తున్నారు. పేషెంట్ లిఫ్ట్స్ ఏంటంటే ఒక 2 మాత్రం మనకి ఏంటంటే మేజర్ రిపేర్ ఉంది, దాన్ని మోస్ట్లీ దట్ వీ హ్యావ్ టు కండెమ్ అనుకుంటానికి. ఆ లిఫ్ట్స్ పరిస్థితి ఏంటంటే మనం గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటూ తీసుకోవాలి. అంటే మేజర్ రిపేర్ ఉంది కాబట్టి మేజర్ రిపేర్కి వాళ్ళు విల్లింగ్గా, లేదంటే కొత్త లిఫ్ట్స్ ఏమైనా శాంక్షన్ చేస్తారని చెప్పి అది మనం డిఎంఈ గారికి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీని కింద. కానీ పేషెంట్ లిఫ్ట్స్ ప్రజెంట్ మనకి అంటే 4 నడుస్తున్నాయి, ప్లస్ స్టాఫ్ లిఫ్ట్ ఒకటి నడుస్తుంది. వేరే డాక్టర్స్కి వెనకాల వాళ్ళు డాక్టర్స్ స్టాఫ్ పైన 5, 6, 7 ఫ్లోర్స్ వెళ్ళడానికి వాళ్ళకి సెపరేట్గా మరి లిఫ్ట్స్ ఉన్నాయి దీని కింద. ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ సేవలు జీజీహెచ్లో దొరుకుతాయని చెప్పేసి చాలా మటుకు ఈ కేవలం నిజామాబాద్ కాకుండా పక్క రాష్ట్ర పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో సైతం ఇక్కడ వస్తున్నారు. మరి మల్టీ స్పెషాలిటీ సేవలు అంటే ముఖ్యంగా నెఫ్రాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, ఇట్లాంటి సేవలు అయితే అసలు ఎప్పుడు అసలు ఉన్నాయా అందుబాటులో? ఏ రోజు అవి ఉన్నాయా అసలు? మనకి సర్జరీ డిపార్ట్మెంట్లో యూరాలజీ ఆయన డాక్టర్ సబ్రీనాథ్ అని ఉన్నారు. ఆయన ఎవ్రీ ట్యూస్డే ఆయన చూస్తారు, యూరాలజీ ప్రాబ్లమ్స్ ఆయన చూస్తారు దీని కింద. సో న్యూరాలజీ వెడ్నెస్డే, థర్స్డే స్పెషాలిటీ ఓపీ న్యూరాలజీ నడుస్తుంది. ఫ్రైడే నెఫ్రాలజీ, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కింద నెఫ్రాలజీ ఓపీ నడుస్తుంది. ముఖ్యంగా కార్డియాలజీ సంబంధించి చూస్తే అసలు ఆ సేవలు ఈ జీజీహెచ్లో ఎప్పుడో అసలు వస్తాయా, మరి ఎట్లా ఉంటుంది సార్? ప్రస్తుతం మన దగ్గర కార్డియాలజిస్ట్ మన దగ్గర లేదు, ఇది గవర్నమెంట్కి మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అసలు ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో చూసుకుంటే గతానికంటే ఇప్పుడు భిన్నంగా కనిపిస్తూ ఉంది. హాస్పిటల్లో కొద్దిగా టెన్షన్ ఎక్కడ చూసినా హడావిడి అయితే లేదు, ప్రశాంతంగా అయితే నడుస్తూ ఉంది. ఓవరాల్గా హాస్పిటల్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఇదంతా మెరుగుపడాల్సింది ఉంది. మరి అది అంతా ఎప్పటివరకు అయ్యే అవకాశాలు ఉంటాయి? మొత్తం ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు టాయిలెట్స్, డ్రైనేజెస్ ఆయన ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. 1 by 1 మోస్ట్లీ 2-3 monthsలో అనుకుంటా. అంటే మన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే కనుక మనం TSMSIDC వాళ్ళని అడగాలి దీని కింద, టైం డ్యూరేషన్ ఎంత ఇచ్చారని దీని కింద. సో వర్క్ స్టార్టింగ్ కాబట్టి తొందరలో మొత్తం అన్ని సౌకర్యాలన్నీ ఇంప్రూవ్ అవుతాయి, అన్ని పరిస్థితులంతా ఇంప్రూవ్ అవుతాయి దానికి మనకి. దాని కింద స్పెషల్ సర్జరీస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు సార్? క్యాంప్స్ పెట్టడం కానీ ఇట్లాంటి మోకాలు చెప్ప మార్పు ఇట్లాంటి ఏమన్నా మీ హయాంలో అట్లాంటి ఏమైనా చేస్తున్నారు? అవి రెగ్యులర్గా అవుతున్నాయండి. టోటల్ని రీప్లేస్మెంట్ TKR సర్జరీస్ రెగ్యులర్గా అవుతున్నాయి. నెలకి మనకి ఫిక్స్ చేసుకుని నెలకి రఫ్గా 20 దాకా అవుతున్నాయండి దీని కింద. వచ్చిన వాళ్ళకి డేట్స్ ఇచ్చేసి మనం చేస్తాం దాని కింద. ఇది చూడొచ్చు, మల్టీ స్పెషాలిటీ సేవలు నిజామాబాద్ జీజీహెచ్లో ఉన్నాయి. అవన్నీ ప్రజలు వినియోగించుకున్నటువంటి సందర్భంగా చూడొచ్చు. ఎందుకంటే ఓపీ సంఖ్యను బట్టి అర్థమవుతా ఉంది. గతంలో చూసుకుంటే 1400-1500 నుంచి ఇప్పుడు నార్మల్గా ఉన్నటువంటి సీజన్లు 1800 నుంచి 2000 అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పెట్టుకున్న నమ్మకంగానే చూడాల్సి వస్తుంది ఇదంతా. ఏదేమైనప్పటికీ సేవలపైన ఎక్కడ ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి సూపరింటెండెంట్ శ్రీనివాస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.